బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చలకు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లో చర్చలు జరగనున్నాయి. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఆర్థిక మంత్రి బుగ్గన, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుతారు. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. 7 రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ముందు 13 డిమాండ్ల నుంచారు కార్మికులు. తొలి విడత చర్చల్లో సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరైజేషన్ లాంటి ప్రతిపాదనలపై ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేయకపోవడంతో కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఏపీలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చలకు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సెక్రటేరియట్ లో చర్చలు జరగనున్నాయి. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఆర్థిక మంత్రి బుగ్గన, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుతారు. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఈసారి చర్చలేమైనా సఫలమవుతాయనేటువంటి ఆశలు చిగురుస్తున్నాయా వాళ్ళలోనూ? అండ్ ప్రధానంగా వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తోంది? రమణ, గత 10 రోజుల నుంచి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళు రేపు ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఆదిమూలపు సురేష్, బుగ్గన ఆదినాథ్తో చర్చలు జరపబోతా ఉన్నారు. అయితే 13 కీలక డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు గత వారం రోజుల నుంచి కూడా సమ్మె చేస్తా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిను పర్మనెంట్ చేయాలని ప్రతిపాదన పట్ల ఇప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్ల పైన కూడా ప్రభుత్వం ఏం కూడా తేల్చట్లేదు. దాంతో పాటు మొన్న ఆదిమూలపు సురేష్ తో దాదాపు గంట సేపు పాటు అటు మున్సిపల్ కార్మికులందరూ కూడా చర్చలు జరిపినా కూడా చర్చలు విఫలమైనవి. రేపు 13 కీలక డిమాండ్ల పైన 11 గంటలకు సచివాలయంలో ఆర్థిక మంత్రి ఆహ్వానించారు. కీలకంగా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. గత కొద్ది రోజుల నుంచి కూడా అంగన్వాడీలు కూడా మిగిలిన అన్ని హామీలు, అన్ని డిమాండ్లు కూడా పరిష్కరించారు. కానీ ఆర్థిక పరమైన అంశాల పట్ల ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు. దాంట్లో భాగంగానే ఈ సమాన పనికి సమాన వేతనం అనేది కొద్దిగా ఆర్థికంగా భారం అవుతుంది కనుక ఈ ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచన చేస్తా ఉంది. దాంతో పాటు అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలనే ప్రతిపాదన పైన కూడా ప్రభుత్వం కొద్దిగా ఆలోచిస్తుంది. రేపు 11 గంటలకు కీలక చర్చలు జరగబోతోంది. చర్చల అనంతరం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రమణ, ఓకే వినయ్, అంటే వీళ్ళు అడుగుతున్నది ఓకే, బట్ అంటే మున్సిపల్ కార్మికులతో పాటు అటు అంగన్వాడీస్ కూడా సంబంధించి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక మున్సిపల్ కార్మిక సంఘాలు అడుగుతున్నటువంటి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓకే చెప్పేటువంటి ఛాన్స్ ఉందా ప్రభుత్వం? అయితే ఖచ్చితంగా అటు అంగన్వాడీలు కానీ ఇటు మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా గత వారం రోజుల నుంచి కూడా అటు అంగన్వాడీలు ఇటు మున్సిపల్ కార్మికులు కూడా ధర్నా చేస్తా ఉన్నారు. కానీ ఆర్థిక పరమైన అంశాలు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మిగిలిన అన్ని అంశాలు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా షార్ట్అవుట్ చేస్తా ఉంది. అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ప్రధాన డిమాండ్ పైన ప్రభుత్వం కొద్దిగా ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పైన ఆర్థికంగా భారం పడుతుంది కనుక దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలని దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మరోవైపు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని ప్రతిపాదన పట్ల కూడా ప్రభుత్వం కొద్దిగా ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు అవుట్ సోర్సింగ్ అటు అంగన్వాడీలతో పాటు మున్సిపల్ కార్మికులు ఇలా అనేక సంఘాలు పాటు అనేక డిపార్ట్మెంట్లు అన్ని కూడా ప్రభుత్వంపై ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలంటూ కూడా డిమాండ్లు చేస్తే ప్రభుత్వం దానికి సంబంధించి బెండ్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని కూడా ఆలోచిస్తా ఉంది. అందుకనే ఈ ఆర్థిక పరమైన అంశాలు తప్ప మిగిలిన అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తా ఉంది. మొన్న ఆదిమూలపు సురేష్ తో కూడా చర్చలు జరిగినప్పుడు కూడా ఈ అంశాలన్నీ కూడా చాలా క్లారిటీగా మంత్రి కూడా చెప్పారు. అయితే రేపు కీలక చర్చలు జరగబోతున్నా. చర్చల అనంతరం వీటన్నిటిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం